ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. వచ్చారన్న మీరు వరుస నుంచి ఎందుకు వచ్చాను? మనం కళ్యాణ్ గారు చూడడానికి వచ్చాను. నేను ఇంత ముందు మల్కనగిరి నుంచి జొన్న వలస సైకిల్ రన్నింగ్ చేశాను. ఆ తర్వాత నా ఒరిస్సాలోని పెద్ద హిల్స్ కొండ ఒకటి ఉంది, అందులో నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. నాకు ఒరిస్సాలోన ఇచ్చారు. నేను ఇక్కడ వస్తున్నారు అనుకుని అతని కోసం గెలవాలి వచ్చి 3 రోజులు పెట్టి మీరు ఒక గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వ్యక్తి కుటుంబాలను వదులుకొని అంటే ఇంత దూరం వచ్చారు, కళ్యాణ్ గారిని కలవడం మాత్రమే అంటారా? కళ్యాణ్ గారికి కలవడం అంతే. కలిస్తే ఏమవుతుంది? ఏమంటే అతను మనకి ఆంధ్రప్రదేశ్ లో బాగా అన్ని సదుపాయాలు బాగా చూస్తారు, ప్రతి వాళ్ళకి ఇస్తారు, ఇచ్చేస్తారు. మరి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా పిఠాపురం నుంచి, మీరు 3 రోజులు మీరు ఇక్కడ ఉన్నారు అంటున్నారు. ఎలా ఉంది పిఠాపురం స్పందన? ఎలా ఉంది? సందర్భం చాలా బాగుంది. అతను రావాలా, గాజుగాలసి రావాలి. గాజుగాలసి వస్తే మనకు అందరికీ సంతోషం. అసలు అసలు చంద్రబాబు గారు రావాలా, మోదీ రావాలా. వీళ్ళు ముగ్గురు ఒకటైతే మన ఆంధ్రప్రదేశ్ మనకు బాగుంటుంది. వీళ్ళు ముగ్గురు ఒకటైతే. అంటే ఎందుకు మీది స్టేట్ కాదు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అంటే మన మోదీ అంటే ఇంటర్నేషనల్ లెక్క. మోదీ గారు అంటే ఒరిస్సా కాదు, ఆంధ్ర కాదు, బీహార్ కాదు, అంత కాదు. అతను ఒకటే. అందులో వీళ్ళేనా మన అంతా ఒకటే, ఒక తెలుగు వాళ్ళు అనుకొని నేను ఒరిస్సా నుంచి అభిమానం మీద వచ్చాను అంతే. మరి చంద్రబాబు మీద నాకు అభిమానం, మోదీ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ అభిమానం మీద వచ్చాను.